నమస్తే వెల్కమ్ టు 10 Max. ప్రభాస్ ప్రస్తుతం ఎలాంటి జానర్స్ లో సినిమాలు చేస్తున్నా ఏ డైరెక్టర్ తో సినిమాలు చేస్తున్నా ఎగ్జైట్ అవర్ ఫ్యాన్స్ సందీప్ రెడ్డి సినిమా అంటే మాత్రం ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు. అదిగో ఇదిగో అంటూ 6 నెలలుగా పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న ఈ సినిమా మొత్తానికి నెక్స్ట్ మంత్ సెట్స్ మీదకి వెళ్ళబోతోంది. మరి నెక్స్ట్ మంత్ ఏ రోజున స్టార్ట్ అవబోతోంది? బ్యాక్ టు బ్యాక్ హిట్స్ లో ఉన్నారు ప్రభాస్, సందీప్ రెడ్డి. ఇప్పుడు ఇండియాలోనే మోస్ట్ హ్యాపెనింగ్ మూవీగా తెరకెక్కబోతున్న స్పిరిట్ మీద రోజురోజుకి లీక్ అవుతున్న ఇన్ఫర్మేషన్ తో ఇంకా హైప్స్ క్రియేట్ అవుతున్నాయి. లాస్ట్ ఇయర్ జూన్ నుంచి సెట్స్ మీదకెళ్లాల్సిన స్పిరిట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఈ సమ్మర్ నుంచి స్టార్ట్ చేద్దామనుకుంటున్నట్టు చెప్పిన సందీప్ ఇప్పుడు ఈ సినిమాని స్టార్ట్ చేసే ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. సందీప్, ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న స్పిరిట్ మూవీని ఉగాది రోజు మొదలు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. మార్చి 30న ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ ఓపెనింగ్ జరగబోతోందని టాక్. 2 పవర్ హౌజుల కాంబినేషన్ గా వస్తున్న స్పిరిట్ మూవీ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో అని వెయిట్ చేస్తున్న జనానికి ఇది గుడ్ న్యూసే. ప్రభాస్ ఇప్పటివరకు కెరియర్ లో చెయ్యనటువంటి క్యారెక్టర్ చేస్తున్నారని, స్పిరిట్ సినిమా ప్లాట్ గురించి హింట్ ఎప్పుడో ఇచ్చారు సందీప్ రెడ్డి. ప్రభాస్ స్పిరిట్ మూవీలో పోలీస్ రోల్ చేస్తున్నారని, అది కూడా పవర్ఫుల్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నారని ఫ్యాన్స్ కి కిక్కెక్కించే న్యూస్ చెప్పిన దగ్గర నుంచి ప్రభాస్ పోలీస్ గా ఎలా ఉంటారో అంటూ ఇమాజిన్ చేసుకుంటూనే ఉన్నారు ఫ్యాన్స్. స్పిరిట్ కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ఫుల్ స్పీడ్ లో జరుగుతున్నా షూటింగ్ కి మాత్రం టైం తీసుకుంటున్నారు సందీప్. కమర్షియల్ యాక్షన్ మూవీకి తగ్గట్టుగానే ఈ సినిమాలో యాక్షన్ సీన్స్, చేజింగ్ సీన్స్, ఇండియన్ సినిమా యాక్షన్ ని రీడిఫైన్ చేసేలా హాలీవుడ్ యాక్షన్ ఎపిసోడ్స్ ని తలపించేలా డిజైన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. హరిహర వీరమల్లు కోసం వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు. మరోవైపు పవన్ మళ్ళీ సెట్ లోకి వచ్చే రోజు కోసం వెయిట్ చేస్తున్నారు వీరమల్లు టీం. వచ్చే నెలాఖరికి సినిమా రిలీజ్ అవుతుందని మరోసారి తేల్చి చెప్పారు నిర్మాత. అయితే అసలు సినిమా అయిపోతేనే కదా థియేటర్లోకి వచ్చేది అనుకుంటున్నారు యూనిట్. ఇంతకీ నిర్మాత కాన్ఫిడెన్స్ ని పవన్ నిలబెడతారా? అనుకున్న డేట్కే సినిమాని రిలీజ్ చేస్తారా? హరిహర వీరమల్లు హిస్టారికల్ డ్రామాగా 300 కోట్లకు పైగా బడ్జెట్ తో భారీ విజువల్ గ్రాండియర్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయి థియేటర్లకు వచ్చే రోజు కోసం ఆడియన్స్ తో పాటు టీం కూడా వెయిట్ చేస్తోంది. ఎందుకంటే సినిమా షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు. కానీ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం మాత్రం మార్చి 28నే సినిమా రిలీజ్ అవుతుందంటూ మరోసారి తేల్చి చెప్పారు. నిర్మాత తేల్చి చెప్పారు సరే, కానీ అసలు సినిమా కంప్లీట్ అయితేనే కదా రిలీజ్ కి రెడీ అయ్యేది అంటున్నారు టీం. స్టార్ట్ అయిన దగ్గర నుంచి రకరకాల కారణాలతో పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న హరిహర వీరమల్లు లాస్ట్ స్టేజ్ కి వచ్చింది. గ్రాఫిక్స్, సెట్స్ వల్ల పోస్ట్ పోన్ అవుతూ వచ్చిన ఈ సినిమా పవన్ పాలిటిక్స్ లోకి వచ్చాక మొత్తానికే డిలే అయ్యింది. అయితే పవన్ లేని సీన్స్ ని, భారీ యాక్షన్ సీన్స్ ని ఇప్పటికే కంప్లీట్ చేసిన టీం ఇప్పుడు మళ్లీ పవన్ కోసం వెయిట్ చేస్తోంది. పవన్ 4-5 రోజుల పాటు చేయాల్సిన షూటింగ్ బ్యాలెన్స్ ఉండడంతో సినిమా ఇంకా కంప్లీట్ కాలేదు. పవన్ కళ్యాణ్ ఇచ్చే ఆ 4-5 రోజుల కోసం ఎదురు చూస్తోంది టీం. అయితే పవన్ మాత్రం ఎప్పుడు డేట్స్ ఇచ్చేది క్లారిటీ ఇవ్వలేదు. పవన్ ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడే సినిమా కంప్లీట్ అవుతుంది. మరోపక్క మార్చి 28కి నిర్మాత అన్నట్లు సినిమా రిలీజ్ చేయాలంటే షూటింగ్ కంప్లీట్ అవడంతో పాటు గ్రాఫిక్స్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు పాన్ ఇండియా వైడ్ గా ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ హీరోగా రిలీజ్ అవుతున్న సినిమా కాబట్టి ప్రమోషన్లు కూడా ఆ స్థాయిలోనే ఉండాలి. ఇవన్నీ చేయాలంటే టైం ఉండాలి. కానీ ఇప్పుడు హరిహర వీరమల్లుకి బిగ్గెస్ట్ ప్రాబ్లం టైం లేకపోవడమే. పవన్ కళ్యాణ్ ఈ నెలలో డేట్స్ ఇస్తే కానీ సినిమా మార్చి 28 నాటికి ఎలాంటి ఆటంకం లేకుండా థియేటర్లలోకి వస్తుంది. లేకపోతే లాస్ట్ మినిట్ వరకు టెన్షన్ పడాల్సిందే అంటున్నారు జనాలు. వార్ 2 సినిమాతో స్టక్ అయిపోయారు ఎన్టీఆర్. లేకపోతే ఈ టైంకి ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయి ఉండేది. అయితే ఇప్పుడు టెన్షన్ లేదు. ఎందుకంటే ఎన్టీఆర్తో పెట్టుకుంటే పని అయ్యేలా లేదని ఎన్టీఆర్ లేకుండానే ఈ గురువారం సినిమా స్టార్ట్ చేస్తున్నారు ప్రశాంత్ నీల్. మరి గురువారం నుంచి షూటింగ్ ఎలా, ఎక్కడ జరగబోతోంది? ఎన్టీఆర్ జాయిన్ అయ్యేదెప్పుడు? తనకంటూ క్రేజీ మార్క్ క్రియేట్ చేసుకున్న ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో చేయబోతున్న సినిమాని ఇంతకుముందు సినిమాల కంటే నెక్స్ట్ లెవెల్లో చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకే స్టోరీకి టైం తీసుకుని పక్కా కథ, డైలాగ్స్ రెడీ చేసుకున్నారు. అంతా రెడీగా ఉంది కానీ హీరో మాత్రం అవైలబుల్ గా లేరు. హీరో కోసం వెయిట్ చేస్తుంటే సినిమా లేట్ అయ్యేలా ఉంది. అందుకే హీరో లేకుండా షూటింగ్ గురువారం నుంచి మొదలు పెడుతున్నారు ప్రశాంత్ నీల్. ఈ గురువారం నుంచి ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతోంది. ఫిలిం సిటీలో 1000 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులతో భారీ యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ సినిమా అంటే ఎలివేషన్ ఉండాల్సిందే. అందుకే ఫస్ట్ భారీ సీన్స్ ని షూట్ చేస్తున్నారు ప్రశాంత్ నీల్. ఎన్టీఆర్ వార్ 2 షూట్ లో బిజీగా ఉండడంతో ఎన్టీఆర్ ఎలివేషన్ షాట్స్ ని షూట్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు ప్రశాంత్ నీల్.
అయితే నెక్స్ట్ మంత్ నుంచి ఎన్టీఆర్ ఈ సినిమా షూట్ లో జాయిన్ అవుతారని తెలుస్తోంది. 1960 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని సరికొత్తగా ఆడియన్స్ ముందు ప్రజెంట్ చేయాలని, యాక్షన్, ఎలివేషన్ నెవర్ బిఫోర్ రేంజ్ లో ఉండాలని చూస్తున్నారు ప్రశాంత్ నీల్. ఈ పీరియాడిక్ మాస్ యాక్షన్ మూవీ కోసం సౌత్ తో పాటు నార్త్ కూడా వెయిట్ చేస్తోంది. 2026 జనవరి 10న రిలీజ్ అనౌన్స్ చేసిన ఈ క్రేజీ మూవీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ 2 డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తారని కూడా గాసిప్ బాగా వినిపిస్తోంది. ఎన్టీఆర్ కెరియర్ లోనే ఈ సినిమా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూవీ అవుతుందని సినిమా స్టార్ట్ అవ్వకముందే సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు ఫ్యాన్స్. బాలీవుడ్ ఈ మధ్య పెద్దగా హిట్లు లేకుండా బాక్స్ ఆఫీస్ హిట్ కోసం వెయిట్ చేస్తోంది. కరెక్ట్ గా అలాంటి టైంలోనే అదిరిపోయే సినిమా బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతోంది. చావా ఫస్ట్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయినా, కాంట్రవర్సీలు వచ్చినా ఇప్పుడు అంతకు మించిన కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇదే స్పీడ్ లో చావా 500 కోట్లు కలెక్ట్ చేస్తుందా? విక్కీ కౌశల్, రష్మిక లీడ్ రోల్స్ లో పోయిన శుక్రవారం థియేటర్లోకి వచ్చిన చావా కలెక్షన్లతో దూసుకుపోతోంది. అసలే ఈ మధ్య పెద్దగా సక్సెస్ లేని సినిమాలతో బాలీవుడ్ బోసిపోయింది. కరెక్ట్ గా అలాంటి టైంలోనే రిలీజ్ అయిన చావా రికార్డు కలెక్షన్లతో దుమ్ము లేపుతోంది. ఇప్పటికే 100 కోట్ల మార్కుని వీకెండ్ లోపే దాటేసిన చావా ఇప్పుడు 200 కోట్ల క్లబ్ కి దగ్గరలో ఉంది. చావా స్టార్ట్ కొంచెం స్లోగానే ఉన్నా ఇప్పుడు కలెక్షన్లు ఫుల్ స్పీడ్ అందుకుంటున్నాయి. ఇప్పటికే మార్నింగ్ షోస్ లో 85% పెరిగింది. పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా, జానర్ తో సంబంధం లేకుండా, ఏజ్ గ్రూప్ తో సంబంధం లేకుండా అన్ని రకాల ఆడియన్స్, స్పెషల్లీ నార్త్ ఆడియన్స్ చావాకి బాగా కనెక్ట్ అవుతున్నారు. థియేటర్లలో ఎమోషనల్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చావా ప్రస్తుతం 200 కోట్ల మార్కుకి రీచ్ అవుతోంది. అంతేకాదు ఇదే స్పీడ్ లో టికెట్స్ బుక్ అయితే 500 కోట్ల మార్కెట్ ని రీచ్ అవ్వడం పెద్ద కష్టం కాదని తెలుస్తోంది. మరాఠీ నవల చావా ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా కాంట్రవర్సీ కూడా ఫేస్ చేస్తోంది. అసలు శంభాజీ గురించి చరిత్రలో పెద్దగా ఎక్కడా లేదని కొంతమంది అంటూ ఉంటే, చరిత్రని వక్రీకరించారని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. అయినా సరే ఇవన్నీ పట్టించుకోకుండా చావా ఎమోషనల్ కి కనెక్ట్ అవుతున్నారు ఆడియన్స్. స్పెషల్లీ స్కూల్ పిల్లల్ని కూడా తీసుకెళ్లి ఈ చావా సినిమా చూపిస్తున్నారు. ఆ రేంజ్ లో అన్ని రకాల ఆడియన్స్ కి కనెక్ట్ అయిన చావా ఈ సంవత్సరం బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్ అయ్యేలా ఉందన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. దసరాకి షిఫ్ట్ అయిన రాజాసాబ్, అక్టోబర్లో రిలీజ్ కి చరణ్ ప్లాన్, శివరాత్రికి అఖండ 2 గ్లిమ్స్, సంక్రాంతి బరిలోకి నవీన్ సినిమా. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాజాసాబ్ మూవీ ఇంకా షూటింగ్ కంప్లీట్ కాకపోవడంతో సెప్టెంబర్ కి రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్నట్టు టాక్ నడుస్తోంది. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. ఎలా అయినా ఈ సంవత్సరం రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్న టీం అక్టోబర్లో థియేటర్లలోకి తీసుకొద్దామనుకుంటోందని టాక్. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ అఖండ 2 నుంచి శివరాత్రికి గ్లిమ్స్ రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. నాని, శైలేష్ కొలను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హిట్ 3 సినిమా నుంచి ఈ నెల 24న స్పెషల్ వీడియో రిలీజ్ చేస్తున్నారు టీం. 100 డేస్ కౌంట్ డౌన్ స్టార్ట్ చేసింది కింగ్డమ్ టీం. విజయ్ దేవరకొండ, గౌతమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కింగ్డమ్ మరో 100 రోజుల్లో మే 30న థియేటర్లలోకి రాబోతోందంటూ అనౌన్స్ చేసింది టీం. నవీన్ పొలిశెట్టి హీరోగా, మీనాక్షి చౌదరి లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న అనగనగా ఒక రాజు సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ఆది పినిశెట్టి హీరోగా, లక్ష్మీ మీనన్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న శబ్దం సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఇది వాల్టి 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.